ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండలో ఉన్నటువంటి ఎన్జీ కాలేజ్ దగ్గర రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉంది అనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్కారం అండి. మీ పేరు సార్? నా పేరు శ్రవణ్ కుమార్. ఏం చేస్తుంటారు సార్? మాది వ్యాపారం చేస్తాం, బిజినెస్, మెడికల్ బిజినెస్, పెట్రోల్ పంప్ కూడా ఉన్నది, హాస్పిటల్స్ ఇట్లా ఉన్నాయి, మల్టీ బిజినెస్ మెన్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారాలు. రేవంత్ రెడ్డి అని పర్టికులర్ కాకుండా ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల గురించి చెప్పగలుగుతాను. ఎందుకంటే మనం వ్యక్తిగతంగా ఎవరినని కాకుండా ఏంది హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చలేక ఇప్పుడు ఒకరిని మించి ఒకరిని హామీలు ఇవ్వడము, దాంతో ఏమవుతుందంటే ప్రజల యొక్క ధనం అనేది దుర్వినియోగం అవుతుంది. ఇప్పుడు నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి, ఇంతకుముందుకు బీఆర్ఎస్ కూడా ఉండే, వాళ్ళు కూడా ఏంది ఇట్లా మేము అది చేస్తాం ఇది చేస్తాం అని వాళ్ళు చెప్పారు. మేము 2000 పెన్షన్ ఇస్తామంటే 4000 ఇస్తాను వచ్చిండు. దాంతో ఏమవుతుందంటే ప్రజల మీద భారం అవుతుంది. ఎకానమీ అనేది డెవలప్మెంట్ లేకుండా పోతుంది. ఇది ఒక ఆర్థిక వ్యవస్థకు గుడ్డలపిట్టలాగా మారిపోతుంది. దీనికి అంతటి ముఖ్య కారణం ఏంటంటే ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ యొక్క స్వార్థ ప్రయోజనాల కొరకు నాకేమి ఇస్తున్నారు అనే ఉద్దేశంతో ఇక్కడ ఓట్లు వేయడం వల్ల రాజకీయ నాయకులు కూడా వాళ్ళు వీళ్ళ యొక్క నాడి కనిపెట్టి వీళ్ళకు 2 తాయిలాలు ఇచ్చేస్తే ఓట్లు వేస్తారు అనే ఉద్దేశంతో వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే అది. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ పాలన అనియండి, ఎవరైనా రాజకీయ నాయకులు వాళ్ళు ఎవరు కూడా ఏ ఆర్థిక డెవలప్మెంట్ కానీ పేరు చెప్తారు, నేను ఆ స్కీమ్ పెడుతున్నా ఈ స్కీమ్ పెడుతున్నా అని చెప్తున్నారు, కానీ ప్రజలకు ఉపయోగకరమైన పనులు మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడ్డ ముఖ్య ఉద్దేశం ఏంది? నిధులు, నియామకాలు, నీరు. ఫస్ట్ నీరు అంటే ఆ శ్రీశైలం కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఏర్పాటు చేసిర్రు, 1,00,000 కోట్లు పెట్టిర్రు. మరి దాంతో ఎంతవరకు 2 ముక్కలు అయింది, ఎంతవరకు నీళ్ళు వస్తున్నాయి ఏం సంగతి అనేది ప్రజలందరికీ తెలిసిన విషయమే. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే ఏం లేదు. మనది ధనిక రాష్ట్రంగా ఉన్నది పేద రాష్ట్రంగా మారిపోయింది. అప్పులు, పేద రాష్ట్రం మీన్స్ అప్పులు అయిపోయింది. ఇది 1,00,000 కోట్ల అప్పులు అయినాయి. ఇంకోటి ఏంటంటే కొన్ని కుటుంబాలు ఇప్పుడు ఎట్లా అంటే ఏ రాజకీయ పార్టీ తీసుకున్నా కుటుంబ పాలన ఎక్కువైపోతుంది. ముఖ్యంగా ఏంటంటే ఇది ప్రాంతీయ పార్టీల వల్లనే ఇట్లా ఎక్కువ అవుతున్నట్టుగా అనేది నా దృష్టి నేను గమనించిన విషయం. ఎందుకంటే ఎక్కడ చూసుకున్నా మన తెలంగాణలో చూసుకున్నా, తమిళనాడులో చూసుకున్నా, ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో, మమతా బెనర్జీ చూసుకున్నా, పశ్చిమ బెంగాల్లో చూసుకున్నా కూడా వాళ్ళ కుటుంబ పాలన. ఇప్పుడు కరుణానిధి పోయిండు, వాళ్ళ కొడుకు స్టాలిన్ వచ్చిండు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నాను అనుకో, కేసీఆర్ కొడుకు కేటీఆర్, కవిత, హరీష్ రావు, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ బంధుమిత్రులు తప్పించి ఇతరులకు వేరే వాళ్ళకి అవకాశమే రావట్లేదు. ఇప్పుడు నల్గొండ చూసుకున్నాం అనుకో, పార్టీ పరంగానే కాదు, ఇప్పుడు మనకి అందరికి తెలిసిందే, ఒక పార్టీ ఒక నాయకునికి ఆయన కొడుకు, 2 కొడుకులకు, ఒక ఆయన ఎంపీ, ఒక ఆయన ఎమ్మెల్యే, ఒక అన్న, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే. ఇట్లా అంటే ఏ పార్టీ చూసుకున్నా సరే వ్యక్తిగతంగా ఎవరినని కాదు, ఎవరైనా సరే వాళ్ళు ఏంటంటే ఇక్కడ రాజకీయం కూడా ఎట్లా అంటే ఒక వ్యాపారంగా మారిపోయింది. ఇన్వెస్ట్ చేస్తున్నాం, డబ్బులు పెట్టి లక్షలు కోట్లు ఖర్చు పెడుతున్నాం, గెలుస్తున్నాం, వాటిని తిరిగి సంపాదించుకుంటున్నాం. అదే తప్పించి ప్రజల శ్రేయస్సు కానీ, వాళ్ళ యొక్క సంక్షేమం కానీ, ఫ్యూచర్ కానీ, భవిష్యత్తుని ఏ విధంగా బిల్డ్ చేయాలనే ఒక సదుద్దేశం అయితే కనిపించట్లేదు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు శ్రీనివాస్. ఏం చేస్తుంటారు సార్? మెడికల్ రీటైల్ అవుట్లెట్ రన్ చేస్తుంటారు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ముఖ్యంగా నాకు నోటీస్కి వచ్చిన ఒక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి పాలనలో అట్టర్ ఫ్లాప్ ప్రోగ్రామ్ అంటే ఈ మహిళలకు ఉచిత ప్రయాణం బస్సులలో, దీనివల్ల ఆల్రెడీ ఆర్టీసీ అనేది కుంచుకుపోయి అట్టడుగులోకి వెళ్ళిపోయింది. అది అప్పుల పాలైపోయి దాని ఆస్తులు అమ్ముకునే కాడికి వచ్చేసింది. ఇంకా దీన్ని తీసుకొచ్చి మూలిగా నక్క మీద తాటిపండు పడ్డట్టు రేవంత్ రెడ్డి ఈ యొక్క మహిళలకు ఉచిత ప్రయాణం అనేది ఇంకా దీనంత వరస్ట్ ప్రోగ్రామ్ నాకు తెలిసి అయితే దేశంలో ఏది ఉండదు. ఇది ఇట్నే కొనసాగితే జనాలు సోమరిపోతులు అయితే సంపాదించిందంత ఎడబెట్టాలి, కిరాయికి పెట్టనిస్తలేరు. ఇది తిండి వాళ్ళు సంపాదించిన డబ్బులు ఎక్కడ పెట్టాలి? కనీసం కిరాయి పెట్టుకోలేని పరిస్థితిలో ఉంటారు తెలంగాణ ప్రజలు. తెలంగాణ 10 ఏళ్ళలో అయింది అంటే దీని అర్థం ఏంటంటే ప్రజలు కామన్ మ్యాన్ కనీసము ఒక బస్ కిరాయి పెట్టలేని పరిస్థితిలో ఉండన్నట్టు దీని అర్థం. వాళ్ళ పరిస్థితి చూసి
అది మాత్రం ఎంత తొందరగా తీసేస్తే అంత ఇది ప్రజలను సోమరిపోతులు చేయడం తప్ప ఏమీ లేదు. రేవంత్ రెడ్డి పాలనలో ఇది ఒకటి మాత్రం అట్టర్ ఫ్లాప్ ప్రోగ్రామ్ ఇది. మరి ఇలా చూసుకుంటే గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన ఇంకా దాంతో పోల్చుకుంటే ఇంక దీనికంటే అది ఇంకెక్కువ, అంతే కదా. కేసీఆర్ పాలన ఇంకా దరిద్రంగా ఉండేది. దరిద్రం అంటే ఏంది? అప్పులు తెచ్చి తినిపించడం తప్పు కదా. అప్పులు తెచ్చి ఉచిత ప్రోగ్రాం ఏర్పాటు చేయడం అనేది ఇంకా ఇది రెండు అంతే, దొందే. ఆ విషయంలో తేడా ఏం లేదు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు నిరంజన్, మాది కూడా మెడికల్ ఏజెన్సీ ప్రకాశం నగర్లో. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇంకా సీఎం రేవంత్ రెడ్డి అంటే ఇక ఏ ఉచిత పథకాలు అవన్నీ కరెక్ట్ కాదు. ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడు నెలకు టీచర్లు కానీ వేరే కానీ లక్ష రూపాయలు శాలరీ తీసుకున్న వాళ్ళు కూడా ఫ్రీగా బస్సులలో ఎక్కడం కూడా కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే ఉచిత పథకాలు కూడా కరెక్ట్ కావు. ఇక నా ఉద్దేశం ఏంటంటే ఒక విద్యా వైద్యం తప్ప ఏది ఫ్రీగా ఇవ్వకూడదు, అదొకటే నా ఉద్దేశం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ కూడా అదే అన్ని ఉచిత పథకాలు ఇచ్చి ఆయన అప్పుడు 2000 అంటే ఇప్పుడు 4000 అంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి 4000 అంటాడు. ఇవన్నీ ఎవరి ప్రజల సొమ్ము తీసుకొచ్చి పంచి మళ్ళీ ఎలక్షన్లు రాగానే మళ్ళీ వాళ్ళ దగ్గర 2000 ఇచ్చి వాళ్ళకు గెలిచి మళ్ళీ ప్రజల సొమ్ము తీసుకొచ్చి మళ్ళీ 4000 6000 అంటారు. దీనివల్ల అందరి అప్పులు అవుతాయి, పేదవాళ్ళు కూడా ఇంకా పేదవాళ్ళు అవుతారు. అదే నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్.